అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 1. ఈ ఎపిసోడ్లో ఎంతమంది 3 గ్రీన్లు గెలుచుకుని స్ట్రైట్గా టాప్ 15 మెంబర్స్లోకి వెళ్ళిపోయారు, ఎంతమంది హోల్డ్లో ఉండిపోయారు, ఎంతమంది రిజెక్ట్ అయిపోయారు, రిజెక్ట్కి కారణాలు ఏంటి, హోల్డ్లో ఉండడానికి కారణాలు ఏంటి, అసలు టాప్ 15కి వెళ్ళేంత సినిమా వాళ్ళు ఏం ప్రదర్శించారు, అసలు ఏ పాయింట్ని బేస్ చేసుకుని కంటెస్టెంట్స్ని రిజెక్ట్ చేశారు, ఏ పాయింట్ని బేస్ చేసుకుని వాళ్ళని హోల్డ్లో పెట్టారు, అసలు ఏం కన్సిడర్ చేసి వాళ్ళని టాప్ 15లోకి డైరెక్ట్గా పంపించారు అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న లైక్ బటన్ ప్రెస్ చేసి వీడియోని కంటిన్యూగా చూడండి. మిథిలేష్ రెడ్డి 3 గ్రీన్ లైట్స్తో డైరెక్ట్గా టాప్ 15లోకి వెళ్ళిపోయాడు. శాలిని అండ్ సింగర్ ఝాన్సీ 2 గ్రీన్ లైట్స్ 1 రెడ్ లైట్తో హోల్డ్లో ఉన్నారు. అభి సాంగర్, ఉప్పల్ బాలు, డెబోరా, రన్నింగ్ రాజా వీళ్ళందరూ రిజెక్ట్ అయిపోయారు. ఫస్ట్ మనం రిజెక్ట్ అయిపోయిన క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే మన వీడియోలో నేను చెప్పే రివ్యూస్ మాత్రం చాలా రా అండ్ డ్రాస్టిక్గా ఉంటాయి. ఎందుకంటే ఇక నేను ఏ ఎమోషన్స్ని, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ని ఏది కూడా నేను కన్సిడర్ చేయను. ఉన్నది ఉన్నట్టుగా నాకు అనిపించింది జెన్యూన్గా మాట్లాడతాను. సో దీన్ని బట్టి మీ ఒపీనియన్ కూడా కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఫస్ట్ అభి సాంగర్ గురించి మాట్లాడుకుందాం. శాలిని డ్రెస్ సెన్స్ని చూసి అభి సాంగర్ని అడుగుతుంది శ్రీముఖి, తన డ్రెస్సింగ్ సెన్స్కి నువ్వు ఎంత స్కోర్ ఇస్తావు అవుట్ ఆఫ్ 10 అని అడిగినప్పుడు మనోడు పెద్ద జీనియస్ లాగా తల పండిపోయిన ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనర్ లాగా ఫీల్ అయిపోయి ఇమీడియట్గా అమ్మాయికి నేను అవుట్ ఆఫ్ 10 7 మార్క్స్ ఇస్తాను, ఎందుకంటే ఆ అమ్మాయి డ్రెస్ అంతా బాగానే ఉంది, పర్లేదు బాగానే వేసుకుంది, కానీ మెడలో మాత్రం అది కరెక్ట్ కాదు, అలా ఉండకూడదు, అండ్ ఆ లిప్స్టిక్, ఆ ఫేస్ మేకప్ అంతా ఓవర్ కోటెడ్ వేసేసింది, సో నేను తనకి 7 మార్క్స్ ఇస్తాను అవుట్ ఆఫ్ 10 అని చెప్పేశాడు. అట్ ద సేమ్ టైం శాలిని ఇమీడియట్గా కౌంటర్ అటాక్ ఏమి ఇచ్చిందంటే, నీకు బహుశా ఫ్యాషన్ డిజైనింగ్ మొగాళ్ళ మీద చేసుకున్నట్టున్నావు, నువ్వు ఆడవాళ్ళకి సంబంధించి నీకు ఐడియా లేదనుకుంటా, అంటే ఉమెన్ కేటగిరీలో నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ ఏమి నేర్చుకోలేదేమో. ఆ అమ్మాయి అలా రెస్పాండ్ అయ్యేసరికి అభికి ఫీజులు ఎగిరిపోయేమో అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీముఖి అడుగుతుంది, అభికి సంబంధించి నువ్వెంత ఇస్తావు స్కోర్ అని శాలిని అడిగినప్పుడు ఆ అమ్మాయి 5 లేదా 5.5 ఇస్తానని చెప్పింది. దేనికి అంటే అభి మెడలో వేసుకున్న చైన్ గురించి, అభి డ్రెస్సింగ్ సెన్స్ గురించి కంప్లీట్గా కమెంట్ చేసింది. ఇదంతా గొడవగా మారే ముందు జడ్జెస్ కట్ చేసేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే అభి మెచ్యూరిటీ లెవెల్స్ని అబ్జర్వ్ చేశారు వాళ్ళు. అభి సాంగర్ విషయంలో ఇంకొకటి కూడా బ్లాస్ట్ అయ్యింది. లోపు బిందు గారు ఏం చేశారంటే, అభి ఫిల్ చేసిన ఫామ్ని తీసుకుని ఇందులో నువ్వు ఒక అమ్మాయికి బ్రేకప్ చెప్పావు, రీజన్ ఏం రాసావు అంటే తను నా స్టాండర్డ్స్కి సరిపోదు, తంది నా లెవెల్ కాదు అని చెప్పి మెన్షన్ చేసావు, అంటే ఏంటి నీ ఒపీనియన్ అని చెప్పి అడుగుతారు. అన్నప్పుడు అభి సాంగర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అంటే నేను వీక్ అంతా చాలా బిజీగా ఉంటాను మేడం, నాకు 24/7 నేను చాలా బిజీ పర్సన్ని, నాకు మల్టిపుల్ బిజినెస్లు ఉన్నాయి, నేను మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటా, ఐఎమ్ ఏ మల్టీ టాలెంటెడ్ ఫెలో అది ఇది అని చెప్తా ఉంటాడు. చెప్పిన తర్వాత నేను ఇలాగా అమ్మాయికి టైం ఇవ్వలేకపోయాను అది ఇది అని చెప్పినప్పుడు నవదీప్ అంటాడు, అంటే నీకు ఓన్లీ వీకెండ్ మాత్రమే ఫ్రీగా ఉంటావు కాబట్టి వీకెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలి అంతే కదా అంటాడు. అలాగా సార్ అంటాడు. సో ఇక్కడంతా కూడా అతనికి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆ ఎపిసోడ్ మొత్తం, అంటే ఆ సినారియో మొత్తంలో కూడా ఇక్కడ జడ్జెస్కి అర్థమైంది ఏంటంటే ఇతను ఒక ఫేక్ ఫెలో, ఒక ఫేక్ ప్రపంచంలో బతుకుతున్నాడు అనేది ఒక కంక్లూజన్కి వచ్చారు. అండ్ నాకు కూడా జనరల్గా యాజ్ అన్ ఆడియన్స్ నాకు ఏమనిపించింది అంటే, అతనికి అంత యాటిట్యూడ్, అంత ఇలాంటి మైండ్ సెట్ ఉంది అంటే మాత్రం ఫ్యూచర్లో వచ్చే అమ్మాయి మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్ ఆ మైండ్ సెట్ మార్చుకోవాలి. అతని ఏజ్ 23 ఇయర్స్లో వీడు ఇలా ఆలోచిస్తున్నాడు, ఇంత ఇదిగా వాళ్ళకున్న స్టేటస్ని భుజాలకి ఎక్కించుకుంటే పర్లేదు కానీ తలకి ఎక్కించుకున్నాడేమో అనిపించింది. సో ఇదంతా బ్యాలెన్స్ చేసుకోవాలి అతను అని అనిపించింది. సో ఇవన్నీ మార్చుకుని కొంచెం తలకెక్కించుకోకుండా కేవలం భుజాల వరకు దాన్ని ఆపేసి ఆ బరువు బాధ్యతలు మోసుకుంటూ స్టేటస్ని పెంచుకోవడంలో తప్పేం లేదు. ఇదంతా కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక మంచి మనిషిగా మారితే మాత్రం, హ్యూమన్ రిలేషన్స్కి దగ్గరగా ఉంటే మాత్రం ఒక మంచి వ్యక్తిగా మారే అవకాశం ఉంది అభి సాంగర్కి. అండ్ తర్వాత అభి కూడా మా ఫాదర్ది రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకుంటున్నాను ప్రెజెంట్ అని చెప్పాడు. దానికి సంబంధించి మన జడ్జెస్లో ఉన్న అభిజిత్ ఒకటి అడుగుతాడు, ఒక ఎకరానికి ఎన్ని కుంటాస్ ఉంటాయని అడుగుతాడు. అడిగినప్పుడు మనోడు స్ట్రైట్ అవే 10,000 అని చెప్పేస్తాడు. అభి ఎందుకు అసలు తెలియనప్పుడు తెలియదని చెప్పేయచ్చు కదా, ఓపెన్గా ఉండొచ్చు కదా, ఇదేంటి మనం వెళ్ళేది ఒక రియాలిటీ షోకి, అక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా నువ్వు ఎలా ఉంటావో నీకేం తెలుసో అదే చూపించాలి, అదే మాట్లాడాలి. ఇక్కడ మనోడు ఏం చెప్పాడు, నోటికి వచ్చింది 10,000 అని చెప్పేశాడు. ఇక్కడ ఒక్కొక్క ప్రాంతం వాడు ఒక్కొక్కలా మాట్లాడుతూ ఉంటాడు. గజాలు అంటాడు, ఒకడేమో కుంటాలు అంటాడు, ఒకడేమో సెంట్లు అంటాడు, ఏదేదో అంటూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఉంటా ఉంటుంది. బేసిక్గా ఆ ఫీల్డ్లో అంటే నిజంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడికి ఇవన్నీ ఐడియా ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక బేసిక్ లైన్, ఇది తెలియకుండా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏం చేస్తాం, మనం ఏం చేయలేం. సో అక్కడ మనోడు అబద్ధం చెప్పాడు, 10,000 అనేది అబద్ధం చెప్పాడు. అసలు బేసిక్గా మనోడి దగ్గర ఏ క్లారిటీ లేదు. చెప్పేవన్నీ కూడా కొంచెం ఫేక్గా అనిపించాయి జడ్జెస్కి. తర్వాత ఫైనల్గా నవదీప్ ఒకటి అడుగుతాడు, అసలు నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు అయితే అయింది లేకపోతే లేదని ఒక రాయేద్దాం అన్నట్టుగా వచ్చాడు అనేది జడ్జెస్కి అర్థమైపోయింది. సో ఎస్పెషల్లీ నవదీప్ మాత్రం పాయింట్అవుట్ చేశాడు, అంటే నువ్వు ఏదో రాయేద్దాం అని వచ్చావు, నీకు పెద్ద సీరియస్నెస్ ఏం లేదు, ఏదో సీరియస్గా బిగ్ బాస్కి వెళ్ళాలి, నేను ఏదో అచీవ్ చేయాలని మాత్రం నీకు లేదు కదా అని అడిగినప్పుడు వాడు అవునన్నట్టుగా బొర్రు రూపాయలు వాడు దొరికిపోయాడు. సో జడ్జెస్ ముగ్గురు కూడా స్ట్రైట్ అవే రెడ్ లైట్స్ ఇచ్చేసి రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ డెబోరా విషయానికి వచ్చేసరికి ఆ అమ్మాయి రావడమే ఓవర్ మేకప్తో ఒక ఫ్యాషన్ డిజైనర్. ఆ అమ్మాయి సరే, ఆ అమ్మాయి అచీవ్మెంట్స్ ఆ అమ్మాయికి ఉన్నాయి, బట్ ఏంటంటే ఇక్కడ ఈ షోకి వచ్చేటప్పుడు ఆ అమ్మాయి వచ్చిన విధానం అంత బాగానే ఉంది, ఆ అపీరెన్స్ గురించి కూడా వీళ్ళేం మాట్లాడలేదు. కానీ ఆ అమ్మాయిని అడిగినప్పుడు వై బిగ్ బాస్ అని అడిగినప్పుడు, ఆ అమ్మాయి బిగ్ బాస్కి ఏం కావాలి అని అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పింది,
లుక్స్ ఉండాలి, బ్రెయిన్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి అది ఇది అని చెప్తుంటే లుక్సా అని చెప్పేసి ముగ్గురు జడ్జెస్ కూడా ఒక సీరియస్ లుక్ ఇస్తారు ఆ అమ్మాయికి. అట్ ద సేమ్ టైమ్ నవదీప్ ఒక వెట్ టిష్యూస్ తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఫస్ట్ మేకప్ తీసేయమని చెప్తాడు. మేకప్ మొత్తం తీసేసిన తర్వాత ఆ అమ్మాయి ఏదైతే స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ ఉందో ఆ కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. జడ్జెస్‌లో ఉన్న బిందు గారు ఒక టాస్క్ ఇస్తారు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి చేయలేకపోతది. అండ్ ఆ అమ్మాయి ఇంకోటి అంటది, "నన్ను అసలు ఇంట్రడక్షన్ సరిగ్గా ఇవ్వనివ్వలేదు మీరు" అని. నవదీప్ ఇమ్మీడియేట్‌గా "సరే అమ్మ చెప్పండి మీ గురించి పూర్తిగా చెప్పండి" అని చెప్పేసి అన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అంత ఫైన్. ఆ డెబోరా మాట్లాడే విధానంలో గాని, ఆ అమ్మాయికి ఇచ్చిన టాస్క్ విషయంలో గాని, ఆ అమ్మాయి కంప్లీట్‌గా డౌన్ అయిపోయింది. ఎందుకంటే, ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ పోగొట్టేసుకుంది. డిపెండ్ అయిపోయింది. మేకప్ అంటే నా లుక్స్ బాగోకపోతే నన్నెవరు చూడరు, నన్ను మాట్లాడలేను అన్న ఇదికెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఎందుకు అంటే, ఇప్పుడు మనం ఒక రియాలిటీ షో ఆడిషన్‌కి వెళ్తున్నప్పుడు అక్కడ రకరకాలుగా మనకి ఆన్ ది స్పాట్ వాళ్ళు జడ్జెస్ ఏ టాస్క్ ఇస్తారు, మనల్ని ఎలా ట్రీట్ చేస్తారనేది కూడా మనం మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇక్కడ మనం దేనికి డిపెండ్ అయిపోకుండా ఎంప్టీ హార్ట్‌తో ఒక ఎంప్టీ మైండ్‌తో ఎళ్తే వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం అర్థం చేసుకొని మనం ఏదైనా మాట్లాడొచ్చు. ఇక్కడ డెబోరాకి ఒక టాస్క్ ఇచ్చారు. ఉన్న నలుగురిలో ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పారు. అక్కడ డెబోరా ఏం చేసింది? ఆ అమ్మాయి ఎంతసేపు ఆ అమ్మాయి తప్పులే ఆ అమ్మాయి బయట పెట్టుకుంటా ఉంటుంది. ఆ అమ్మాయి చేసినవే చెప్పుకుంటా ఉంటుంది గానీ, అక్కడ జడ్జెస్‌కి రిలేటెడ్‌గా, నామినేషన్‌కి రిలేటెడ్‌గా ఆ అమ్మాయి ఏం మాట్లాడలేకపోయింది. దట్ ఈస్ ద రీజన్ ఆ అమ్మాయిని రిజెక్ట్ చేసేసారు. ముగ్గురు కూడా రెడ్ లైట్స్ ఇచ్చేసి ఆ అమ్మాయిని రిజెక్ట్ చేశారు. ఇక్కడ ఏంటి అంటే మ్యాటర్ ఆ అమ్మాయి అసలు క్వెషన్ అర్థం చేసుకోలేకపోయింది. ఆ అమ్మాయికి 'బిగ్ బాస్' మీద కూడా పెద్దగా నాలెడ్జ్ లేదేమో అనిపించింది ఆడియన్స్‌కి. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కరెక్ట్ జడ్జ్‌మెంటే అనిపించింది. ఇక్కడ థర్డ్ పర్సన్ ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలు విషయానికొచ్చేసరికి నేను చాలామంది రివ్యూయర్స్‌ని చూస్తున్నాను. 'బిగ్ బాస్' రివ్యూయర్స్‌ని చాలా మందిని చూస్తున్నాను. గట్టిగా పేలారు. 'బిగ్ బాస్' ఇంత అవమానిస్తదా ఉప్పల్ బాలుని? ఉప్పల్ బాలుని ఇంత ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంత దారుణంగా ట్రీట్ చేస్తారా? అది ఇది అన్నారు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఉప్పల్ బాలు రావడమే తన ఇంట్రడక్షన్‌లో యాజ్ యూజువల్‌గా అతని రీల్స్‌లో ఏవైతే బాడీ లాంగ్వేజ్ ఉంటదో అదే బాడీ లాంగ్వేజ్ ఇచ్చుకుంటూ వచ్చాడు. తన గురించి ఏదో చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత నవదీప్ ఒక మాట అన్నాడు. "ఇప్పటివరకు నువ్వు చేసింది వల్గర్ వీడియోసే కదా!" అన్నాడు. "అవును సార్ నేను చేశాను. బట్ నాకెవరు గూడా ఆర్థిక సహాయం చేయలేదు. నేనెక్కడో చిన్న ఊరు నుంచి వచ్చాను. ఉప్పల్లో సెటిల్ అయ్యాను. ఉప్పల్లో చిన్న రూమ్ తీసుకొని, ఉప్పల్ బాలు పేరు మీద నేను కొన్ని వీడియోస్ చేశాను. స్టార్టింగ్‌లో అన్నీ వల్గర్ వీడియోసే చేశాను. నాకు మౌత్ టు ఫుడ్ అంటే నాకు ఫీడింగ్‌కి నాకు డబ్బులు అవసరం అయ్యాయి. సో, దానికోసం నేను చేయాల్సొచ్చింది. నాకు తెలిసిందేదో చేశాను" అని చెప్పాడు. ఇక్కడ అతని జెన్యూనిటీని నవదీప్ గాని, మిగిలిన ఇద్దరు జడ్జెస్ అని కన్సిడర్ చేశారు. ఎందుకు చెప్తున్నాను అంటే ఇమ్మీడియేట్‌గా ఆ మాట అన్న తర్వాత ఉప్పల్ బాలు, నవదీప్ ఏమన్నాడు, "తప్పులేదు బాలు నువ్వు చేసింది కరెక్టే. 100% కరెక్టే. ఎందుకు అంటే నీకెవడో ఒక రూపాయి ఇవ్వనప్పుడు నీకు తోచిందేదో, నీకు తెలిసిందేదో చేసి నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు. నీ ఆకలి తీర్చుకున్నావు. నీ కుటుంబానికి సహాయపడ్డావు. అందులో తప్పేం లేదు. బిగ్ బాస్‌కి ఎందుకెళ్ళాలనుకుంటున్నావు" అని అడుగుతాడు ఇమ్మీడియేట్‌గా నవదీప్. అడిగినప్పుడు "ఏం లేదు సార్ నా మీదున్న మచ్చ అప్పటిదాకా మీరు చూసిన ఉప్పల్ బాలు వేరు. ఇప్పుడు చూడబోయే ఉప్పల్ బాలు వేరు. సో, నన్ను నేను సరి చేసుకొని నా మీదున్న రిమార్క్స్ అన్ని తీసుకొని కొత్తగా నేను ప్రొజెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను బిగ్ బాస్‌కెళ్ళి" అని చెప్తాడు. చెప్తున్న ప్రాసెస్‌లోనే బిందు గారు ఒక మాట అడుగుతారు. "బాలు నువ్వు ట్రాన్స్‌జెండరా?" అని అడుగుతారు. అడిగినప్పుడు "కాదు మేడం" అని చెప్తాడు. సో, ఫైన్. అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మళ్ళీ నవదీప్ గారు, "ఇప్పుడు నిన్ను నేను బిగ్ బాస్‌కి పంపించి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని" అంటాడు. ఇక్కడ అన్న ఉద్దేశ్యం ఏంటి అంటే, బిగ్ బాస్‌కి వెళ్ళి నువ్వు క్యారెక్టర్‌ని మార్చుకొని రావడం కాదు. జనరల్‌గా ఇక్కడ మనం క్యారెక్టర్ మార్చుకోవడానికో, మనకున్న నేము, ఫేము మార్చుకోవడానికో కాదు కదా మనం ఎళ్ళేది. అక్కడున్న టాస్క్ అక్కడున్న 15, 20 మంది మధ్యలో మనం సర్వైవ్ అయ్యి 100 డేస్ మనం అక్కడున్న డిఫరెంట్ కైండ్ మెంటాలిటీస్‌తో వాళ్ళ మైండ్ గేమ్‌లో మనం పార్టిసిపేట్ చేస్తూ, మనం అక్కడ విజేతగా గెలిచి బయటకొచ్చామా లేదా అప్పుడు మనకు ఒక ఫేమ్ వస్తది ఆటోమేటిక్‌గా. అంతేగాని ఇక్కడ మనం ఎంట్రీ అవ్వడానికి కూడా వాళ్ళు ఏం కన్సిడర్ చేస్తున్నారు అంటే, మనకి ఇక్కడ ఉప్పల్ బాలు విషయానికొచ్చేసరికి ఆల్రెడీ అంతకుముందే ముగ్గురు శాలిని గాని అండ్ సింగర్ జ్యోతి గాని వీళ్ళందరివి స్టోరీస్ ఎలా ఉన్నాయంటే, వాళ్ళ లైఫ్‌లో స్ట్రగుల్స్ ఉన్నాయి. వాళ్ళ లైఫ్‌లో పడ్డ స్ట్రగుల్స్ అంటే ఇప్పుడు శాలిని విషయానికొస్తే ఆ అమ్మాయి ప్రతీదీ డిపెండ్ అయిపోయే మెంటాలిటీ. ఆ అమ్మాయి 17వ సంవత్సరంలో ఒక అబ్బాయితో రిలేషన్ స్టార్ట్ చేసింది. అది చాలా కాలం కంటిన్యూ అయిన తర్వాత ఆ అమ్మాయి ఈవెన్ ఆస్ట్రేలియా వంటి కంట్రీకెళ్ళి జాబ్ చేస్తూ గూడా, అక్కడ గూడా దాదాపు 2, 3 ఏళ్ళు అతని మీదే డిపెండ్ అయిపోయింది. అతను ఎప్పుడైతే అక్కడ జాబ్ వదిలేసి ఇండియాకి తిరిగొచ్చేసాడో ఈ అమ్మాయిని గూడా ఆ అమ్మాయి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండలేదు, బతకలేదు, సర్వైవ్ అవ్వలేదు. సో, ఆ అమ్మాయి కూడా వచ్చేస్తదని చెప్పి అందరూ అనుకున్న టైంలో ఆ అమ్మాయి ఛాలెంజింగ్‌గా తీసుకుంది. అండ్ ఇంకోటేంటంటే అక్కడ ఆ అమ్మాయి పర్సనల్ రీజన్స్ వల్ల ఆ అబ్బాయికి బ్రేకప్ చెప్పాల్సొచ్చింది. అట్ ది సేమ్ టైమ్ అక్కడ ఆ అమ్మాయి సర్వైవ్ అవ్వగలను, నేను అవ్వగలను, నేను అవ్వాలి అని డిసైడ్ అయ్యి తనతో తను చేసిన యుద్ధం తను నిలబడింది. 4 ఏళ్ళు అక్కడే ఉంది. ఒంటరిగానే ఉంది. స్టిల్ ఉంటుంది. అండ్ 'బిగ్ బాస్' మీద ఇంట్రెస్ట్‌తో అభిజిత్ గేమ్‌కి గాని, అభిజిత్‌కి గాని పెద్ద ఫ్యాన్ అయింది. అండ్ 'బిగ్ బాస్‌లో' ఎలాగైనా పార్టిసిపేట్ చేయాలి అన్న ఒక కోరికతో మాత్రం ఆ అమ్మాయి ఆస్ట్రేలియా నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది ఇక్కడికి ఆడిషన్స్‌కి. సో, అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే చాలామంది అమ్మాయిల్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది చిన్న పాయింటే కదా అని కొంతమందికి అనిపించే అవకాశం ఉంది. కానీ ఆడపిల్లలు తన కాళ్ళ మీద తను నిలబడడం, ఇండిపెండెంట్‌గా ఆలోచించడం ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా పెద్ద విషయాలే. మీరు కావాలంటే చాలామందిని చూస్తా ఉండండి. మీ ఇళ్లలోనే చూసుకోండి.
ప్రతి ఆడ మనిషి కూడా ఏదైనా చేసే ముందు మగవాళ్ళని అడుగుతూ ఉంటారు. ఇది చేయనా? ఇది చేయమంటావా? ఇక్కడికెళ్ళనా? అక్కడికి రానా? ఏ టైంకి రాను? ఇయే ఉంటాయి. ఇవన్నీ దాటి ఆ అమ్మాయి నిలబడింది ఒక విదేశాల్లో నిలబడి, ఆ అమ్మాయి జాబ్ ఆ అమ్మాయి చేసుకుంటుంది. తన కాళ్ళ మీద తను నిలబడి, సొంతంగా ఆలోచనలు తీసుకుంటుంది. ఇండిపెండెంట్‌గా బతకగలను అని ప్రూవ్ చేసింది. సో, ఇవన్నీ కన్సిడర్ చేసి ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. సింగర్ స్వాతి ఎంత ఇన్‌స్పిరేషన్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ముగ్గురు ఆడపిల్లలు. మూడో అమ్మాయి ఈ అమ్మాయి. ఆ అమ్మాయి ఎంత మెచ్యూర్డ్‌గా మాట్లాడింది. మా నాన్నకి మూడో బిడ్డ కొడుకు పుడతాడేమో అని అందరూ ఎదురు చూసారు. కానీ నేనే పుట్టాను. కూతురిని పుట్టాను. సో, నేను పెద్దయిన తర్వాత మా నాన్నకి కొడుకు లేడు అన్న ఇది తీర్చేయడానికి నేను కొడుకుగా మారాను. మా నాన్నకి వ్యవసాయం పనుల్లో నేను హెల్ప్ చేస్తాను. నేను చదువుకుంటున్నాను. చదువులో కూడా నేను 92.6% మెరిట్‌తో నేను పాస్ అవుతాను. అండ్ నేను ఇలా పోలీస్ జాబ్‌కి కూడా ప్రిపేర్ అవుతున్నాను. అట్ ది సేమ్ టైమ్ నేను విలేజ్‌లో నేను వ్యవసాయం చేసుకునే వీడియోస్‌ని ఎందుకు పోస్ట్ చేస్తాను అంటే, నన్ను చూసి కొంతమందైనా సరే, ఎందుకంటే చాలామంది వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. చాలామంది వేరే వేరే పనులకెళ్ళిపోతున్నారు. వ్యవసాయానికి దగ్గరగా ఉండాలి. వ్యవసాయం వైపు మళ్ళీ ఎవరన్నా ఒకళ్ళిద్దరు 10 మందిలో వచ్చినా సరే, నేను సక్సెస్ అయినట్టే. నా ప్రయత్నం ఫలించినట్టే అనిపించింది. సో, నేను అందుకే నా వ్యవసాయం చేసే వీడియోస్ గాని అవి గాని నేను పోస్ట్ చేస్తా ఉంటాను. ఎట్ ది సేమ్ టైమ్ నేను నా పనులు చేసేటప్పుడు మా విలేజ్‌లో నాకు తెలిసినంత వరకు నా నా ఊర్లో ఉన్న ప్రజలందరికీ కూడా నేను నా గొంతుతో నాకొచ్చిన తెలంగాణ భాషలో, నా మాతృభాషలో నా గొంతుతో నేను రూటెడ్ సాంగ్స్ పాడతాను. ఆ సాంగ్స్‌కి నా ఊర్లో చాలామంది ఫ్యాన్సే ఉన్నారు. సో, ఈ పాటలు పాడడం ఇవంతా కూడా నాకు చాలా ఇష్టమైన పని. కానీ నాకు సరైన గుర్తింపు రాలేదు అని నేను ఫీల్ అవుతున్నాను. సింగర్‌గా ఒక మంచి గుర్తింపు వస్తే బావుండని నేను కోరుకుంటున్నాను. నా పాటలు వినిపించాలి. నా పాటలకి ఇంకా ఎక్కువ మంది అభిమానులుండాలి. నా పాటలని, నా గొంతుని నేను ఎక్కువ సంఖ్యలో ప్రజలకు వినిపించాలని కోరుకుంటున్నాను అని ఆ అమ్మాయి అన్నప్పుడు, ఇమ్మీడియేట్‌గా నవదీప్ ఆ అమ్మాయిని ఫాలో చేస్తాడు. సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. దేనికి అంటే ఇవన్నీ గూడా కొంతమంది పిల్లలకి ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఆడపిల్లలు ఎవరైనా ఇంట్లో పనులు చేస్తున్నారా? ఆడపిల్లలు ఎవరైనా పనులు చేస్తున్నారా? అసలు ఆడపిల్లల దాకే వద్దు. ఏ పిల్లలైనా, మగపిల్లలైనా, ఆడపిల్లలైనా ఇళ్లల్లో పనులు చేస్తున్నారా? వాళ్ళు ఎంత లేజీగా తయారవుతున్నారు. ఎక్కడో ఇలా మట్టిలో మాణిక్యంలాగా కొంతమంది పిల్లలు చాలా రెస్పాన్సిబిలిటీగా తన పేరెంట్స్‌కి తోడు నీడగా ఉంటున్నారు. అండదండగా ఉంటున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, పేరెంట్స్‌కి సంబంధించిన పనులు చేసుకుంటూ, చదువుకుంటూ ఇంత మల్టీ టాస్కింగ్ ఈ అమ్మాయిది ఒక మెసేజ్ ఉంది. తీసుకోవడానికి రీజన్ ఉంది. దట్ టూ శాలినికి గాని, ఇక్కడ సింగర్ స్వాతికి గాని వీళ్ళేమి స్ట్రెయిట్ అవే 3 గ్రీన్ లైట్స్ ఇచ్చేసి డైరెక్ట్ టాప్ 15లోకి పంపించేయలేదు. ఇక్కడ వాళ్ళేం జేశారు 2 గ్రీన్ లైట్స్, 1 రెడ్ లైట్ ఇచ్చి మీరింకా టాస్క్‌లు నీట్‌గా చేయాలి. మీకింకా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి. మీకింకా షైనింగ్ అవసరం అని చెప్పి వాళ్ళకి 1 రెడ్ లైట్ ఇచ్చి హోల్డ్‌లో పెట్టడం జరిగింది. ఇక్కడ శాలిని విషయంలో గూడా అంతే గదా! అమ్మాయికి బాత్రూమ్‌లు కడిగే ఇదంటే చిరాకని చెప్పింది. బట్ అక్కడ బాత్రూమ్స్ అవన్నీ అరేంజ్ చేసే ఇది లేదు కాబట్టి ఆ అమ్మాయికి ఏం జేశారు షూస్ బురదగా అయిపోయిన షూస్‌ని తీసుకొచ్చి ఆ అమ్మాయిని క్లీన్ చేయమని పంపించారు. ఆ అమ్మాయిని వాటిని క్లీన్ చేసే క్రమంలో ఒక షూని నీళ్ళలో డిప్ చేయంగానే ఇమ్మీడియేట్‌గా బిందు రెడ్ లైట్ ఇచ్చేసింది. ఇక్కడేంటంటే సీరియస్‌నెస్ కూడా చూస్తున్నారు వాళ్ళు. ఇచ్చిన టాస్క్‌ని సీరియస్‌గా తీసుకోవాలి, సీరియస్‌గా చేయాలి అన్నది కూడా కన్సిడర్ చేస్తున్నారు. ప్రతి పాయింట్‌ని కన్సిడర్ చేస్తున్నారు. అగైన్ ఇక్కడ ఉప్పల్ బాలు విషయం చెప్తున్నాను. ఉప్పల్ బాలుని రిజెక్ట్ చేశారు. ఉప్పల్ బాలుని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి నేను అని చెప్పి అన్నాడని చెప్పి ఓ యుద్ధం చేశారు కదా! నిజంగా ఏం మెసేజ్ ఇవ్వాలి బ్రదర్ మీరు చెప్పండి? ఎందుకంటే ఇక్కడ చెప్పుకోవడానికి ఏముంది? ఇప్పటిదాకా ఉప్పల్ బాలు వల్గర్ వీడియోస్ చేస్తున్నాడు. అతను అంతా చిల్లరగా ఉంటాయి వీడియోస్. దానికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే మైండ్ కంటెంట్ చూసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అతనికి కొంతమంది అభిమానులు ఏర్పడి ఉండొచ్చు. ఈ ఎంటైర్ సినారియోలో నవదీప్ ఆ మాట అన్నప్పుడు ఉప్పల్ బాలు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయినందుకు నేను చాలా ఇష్టపడ్డా ఉప్పల్ బాలుని. ఉప్పల్ బాలు మీద పెద్ద ఒపీనియన్ నాకైతే లేదు ఫస్ట్ నుంచి కూడా. సో ఇక్కడ ఏంటంటే నవదీప్ ఎప్పుడైతే నేను సభ్య సమాజానికి నేనేం మెసేజ్ ఇవ్వాలి అన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా ఉప్పల్ బాలు ఏమన్నాడు? ముగ్గురు 3 రెడ్ లైట్స్ ఇచ్చి అతన్ని రిజెక్ట్ చేసినప్పుడు యాంకర్ శ్రీముఖి వచ్చి అడుగుతది అతన్ని. ఉప్పల్ బాలుని "ఫీల్ అవుతున్నావా బాలు" అని అడిగినప్పుడు ఉప్పల్ బాలు చాలా మెచ్యూరిటీగా మాట్లాడాడేమో అనుకున్నాను నేను. ఎలా? ఎందుకు అంటే, "ఏం పర్లేదమ్మా నేను రిజెక్ట్ అయితే అయ్యాను. కానీ నేను ఇప్పుడు 'బిగ్ బాస్' ఇదొకటే 10 ఒకటే కాదు కదా! 'బిగ్ బాస్' 11, 12, 13, 14, 15 ఇలా నేను ట్రై చేస్తాను. 15 వచ్చేదాకా ట్రై చేస్తాను. ఈలోపు సిక్స్ ప్యాక్ చేస్తాను. నా వీడియోస్ నాకున్న ఇమేజ్‌ని మార్చుకుంటాను. నేనింకా కొత్తగా తయారవుతాను. అప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాను" అన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా నవదీప్ "వెరీ గుడ్ బాలు. నాకది కావాలి. నువ్వు మారు. నువ్వు సిక్స్ ప్యాక్ చెయ్యి. నువ్వు కొత్తగా మారు. నువ్వు కొత్తగా చెయ్యి" అని చెప్పి ఎంకరేజ్ చేశాడు. నవదీప్ ఒక్కడే కాదు. నవదీప్, బిందు, అభిజిత్ ముగ్గురు గూడా ఉప్పల్ బాలు పేదరికాన్ని ఒక్కదానికి కన్సిడర్ చేసి అతని ఎమోషన్ స్టోరీకి మాత్రం అక్కడ స్కోర్ ఇవ్వదలుచుకోలేదు వాళ్ళు. ఇక్కడ ఈ ముగ్గురు జడ్జెస్ రిజెక్ట్ చేసినందుకు ఈ అవమానంతో అయినా సరే ఒకవేళ అవమానంగా తీసుకుంటే గనక ఉప్పల్ బాలు తనను తను షైన్ చేసుకోవాలి. ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. తన మీద తను దృష్టి పెట్టుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలి. చేసుకుంటాడు అని నేను గూడా ఆ నిమిషం వరకు నమ్మాను. అండ్ కట్ చేస్తే ఇమ్మీడియేట్‌గా మనకి ఎవరైతే రివ్యూస్ చెప్తా ఉంటారో వాళ్ళు వీళ్ళు చెప్తా ఉంటారో అండ్ ఉప్పల్ బాలు ఇమ్మీడియేట్‌గా బయటకొచ్చేసి నవదీప్ ఇలా అంటాడు నన్ను. నవదీప్ అసలు ఏం చేశాడు? నవదీప్ ఏం సాధించాడు?
ఇక్కడ ఎప్పుడు కూడా మనం అవతలోడు ఏం చేశాడు, అవతలోడు ఏం సాధించాడు, అవతలోడు మాట్లాడాల్సిన అవసరం లేదు. నవదీప్ ఆల్రెడీ వెల్ నోన్ పర్సన్. కొన్ని మంచి మూవీసే తీశాడు. కొన్ని మూవీస్ పోయాయి. అది స్టోరీ సెలక్షన్ అండ్ డైరెక్టర్ ఫాల్ట్ కూడా ఉంటది. యాజ్ అన్ యాక్టర్‌గా మాత్రం అతనేం పెద్ద సూపర్ స్టార్ కాకపోయినా ఒక డీసెంట్ యాక్టర్. అండ్ ఇంకోటేంటంటే అతని బ్యాక్‌గ్రౌండ్, అతని బిహేవియర్ కూడా సినిమా ఇండస్ట్రీలో కొన్ని డ్రగ్ కేసెస్ వాటిల్లో వీటిల్లో దొరికినప్పటికీ అవి నిజం కాదు అని ప్రూవ్ చేసుకొని బయట తిరుగుతున్నాడు. అది మరి నిజంగా గొప్ప విషయమే కదా! నిజంగా డ్రగ్ కేసుల్లో వాటిల్లో నిజంగా దోషిలాగా తేలితే మాత్రం జైలు శిక్ష అనుభవించేవాడు కదా! నిర్దోషనే తేలింది కదా! అతను చేస్తున్న టీవీ షోస్ గానీ, ఆటిల మీద గానీ అతనికి కొంచెం డిఫరెంట్‌గా బయట టాక్ స్ప్రెడ్ అయిపోతా ఉంది. అతను అసలు ఒరిజినల్ నవదీప్, వాట్ ఈస్ నవదీప్ అని తెలిసింది మాత్రం 'బిగ్ బాస్' షో వల్లే కదా! అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు 'సుడిగాలి సుధీర్‌ని' వీళ్ళందరిని తీసుకోండి. వాళ్ళు బయట చాలా మంచి వ్యక్తులే కదా! కానీ టీవీ షోస్‌లో వాళ్ళు బిహేవ్ చేసేది ఎలా ఉంటది? వాళ్ళ ప్రవర్తనని ఆన్ స్క్రీన్ మనం టీవీ షోస్ చూసి మనం డిసైడ్ చేస్తాం వాళ్ళ క్యారెక్టర్స్‌ని కాదు కదా! సో, ఇక్కడ మనం ఒకళ్ళని బ్లేమ్ చేసే ముందు ఫస్ట్ మనం ఎందుకు రిజెక్ట్ అయ్యామని మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి గానీ, అక్కడ జడ్జెస్ ప్లేస్‌లో కూర్చోబెట్టిన ఆ ముగ్గురిని గూడా వీళ్ళెందుకు కూర్చున్నారు? వీళ్ళకసలు ఏ అర్హత ఉంది? ఇవి కాదు మనం మాట్లాడాల్సింది. అర్హత ఉంది కాబట్టి అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ ఏంటి అనేది అక్కడ జడ్జి ప్లేస్‌లో కూర్చోబెట్టిన ముగ్గురికి గూడా వాళ్ళకి ఎన్ని టాస్క్‌లు ఇచ్చుంటారు? వాళ్ళని ఏ కోణాల్లో ఎన్ని పరీక్షలు పెట్టి వాళ్ళని జడ్జెస్‌గా సెలెక్ట్ చేసుంటారు? సో, ఇక్కడ మనం బ్లేమ్ చేయడం కాదు. ఇమ్మీడియేట్‌గా నాకు ఆ ఎపిసోడ్‌లో చూసినంత వరకు 'ఉప్పల్ బాలు' మీద ఉన్న రెస్పెక్ట్ ఇమ్మీడియేట్‌గా అతను ఎప్పుడైతే రీల్స్ చేసుకుంటూ నాకేదో అన్యాయం జరిగిపోయింది, నన్నింత అవమానించారు, నన్ను ఇది చేశారు, అది చేశారు అని చెప్పి మాట్లాడి, అతని మీద గూడా ఆ ఎపిసోడ్ మీదకి సంబంధించి కూడా చాలామంది యూట్యూబ్ రివ్యూస్ చెప్పేవాళ్ళు గూడా, చాలామంది 'బిగ్ బాస్' రివ్యూస్ చెప్పేవాళ్ళు గూడా అతని మీద సానుభూతి, సింపతి చూపించేస్తే నాకు నచ్చలేదు. ఎందుకంటే ప్రాక్టికల్‌కి దూరంగా ఉన్నారు. రియాలిటీ షోకి ఎళ్ళాల్సింది ఇక్కడ ఈ ఎమోషన్స్ ఇవన్నీ కాదు. రియాలిటీ కావాలి. నిజంగా ఏంటి? మనిషి ఏంటి అనేది కావాలి. అతను ఏం చేయగలడో పోనీ అట్‌లీస్ట్ కావాలి. అది ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు గదా! అదెక్కడ జరగలేదు గదా! సో, ఇవన్నీ రిజెక్ట్ అయిపోయారు. ఇంక ఫైనల్‌గా 'రన్నింగ్ రాజా' ఏంటసల ఆ అబ్బాయి బిహేవియర్ ఏంటి? అతను యాక్చువల్‌గా నాకేమనిపించిందంటే, ఏదో పొలం పనులు చేసుకుంటాను సార్. నేను నలుగురిని కలుపుకొని పోతాను. ఎవరైనా నాతో ద్వేషంగా ఉంటే నేను వాళ్ళని కూడా సముదాయించుకొని కలుపుకునే రకాన్ని అని చెప్పి అన్నాడు. ఎందుకు? అసలు ఇతని మైండ్ నాకు తెలిసి ఇతని మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, 'జబర్దస్త్' సీరియల్స్, ఆ 'చమక్ చంద్ర' ఇన్‌ఫ్లూయెన్స్ ఇవన్నీ బాగా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయాడేమో అతను అనిపించింది. ఆ టీవీ షోస్ 'జబర్దస్త్' ఇలాంటివి చూసి. ఎందుకంటే అతను రావడమే 'శ్రీముఖి', 'నవదీప్', 'అభిజిత్', 'బిందు' ఈ నలుగురి మీద అతను చేసిన స్కిట్ చాలా చండాలంగా ఉంది. నలుగురిని చాలా ఇన్సల్ట్ చేసే స్కిట్ ఒకటి రాసుకొనొచ్చాడు. చాలా దారుణంగా బిహేవ్ చేశాడు. ఇక్కడ ఒక పాయింట్‌లో చివరికి ఫెడప్ అయిపోయిన తర్వాత ఒక పాయింట్‌లో బిందు గారు ఏమంటారంటే, "సరే నువ్వు ఇప్పుడు శ్రీముఖి నీ మీద కోపంగా ఉంది కదా! శ్రీముఖిని సంజాయించు నేను కన్సిడర్ చేస్తాను" అంటది. అన్నప్పుడు అతను ఏం చేస్తాడు? కొంచెం దూరంగానే ఉండి మాట్లాడొచ్చు. మరీ మీదకెళ్ళిపోకలే. ఇక్కడ చెప్తున్నాను కదా నేను టీవీ సీరియల్స్ చూసి బాగా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయాడు ఆయన. మీదకెళ్ళిపోతున్నాడు. శ్రీముఖి అప్పటికి కూడా చాలా డీసెంట్‌గా చెప్పింది. "దూరంగా ఉండి మాట్లాడండి, దూరంగా ఉండి మాట్లాడండి" అని. కానీ అతను వింటున్నాడా అసల? మీరు అబ్జర్వ్ చేయండి మళ్ళీ షోలో. అతను వింటున్నాడా అసలు? లేదు గదా! మీదకెళ్ళిపోతున్నాడు. దగ్గరకొస్తే చెంప పగలగొడతా అని చెప్పి వార్నింగ్ గూడా ఇచ్చింది. స్టిల్ అతను మీదకెళ్ళే మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి పేపర్స్ విసిరికొట్టి ఎళ్ళిపోయింది. ఇక్కడ మీరు చూడండి అతనికి ఎప్పుడైతే ముగ్గురు జడ్జెస్ రెడ్ లైట్స్ ఇచ్చి రిజెక్ట్ చేశారో, కింద పడిపోయి ఏడవడం, ఇట్లా తిట్టుకుంటూ ఏడవడం, ఏడ్చుకుంటూ బయటికెళ్ళడం, ఇవన్నీ కాదు గదా! ఇయి కాదు కదా మనకు కావాల్సింది. అసలు మెంటల్లీ మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాం? ఇక్కడే ఇలా ఉంటే అసలు మన హౌస్‌లో సర్వైవ్ అవ్వగలమా మనం? 'బిగ్ బాస్' హౌస్ ఎలా ఉంటదని మనకు ఐడియా ఉంది గదా! అందులో సర్వైవ్ అవ్వడం కాదు అసలు 2 రోజులు ఉండగలమా మనం అందులో? ఇది. ఇలాంటి విషయాల్లో మనకి జడ్జెస్ రిజెక్షన్స్ ఉన్నాయి. అండ్ కొన్ని పాయింట్స్‌లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆ ఇద్దరు అమ్మాయిలకి శాలిని అండ్ సింగర్ ఝాన్సీకి కూడా హోల్డ్‌లో పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాలి నెక్స్ట్ ఎపిసోడ్స్‌కొచ్చేసరికి. అండ్ ఇక్కడ స్ట్రెయిట్ అవే 3 గ్రీన్ లైట్స్‌తో టాప్ 15లోకెళ్ళిపోయింది మాత్రం మిథిలేష్ రెడ్డి. మిథిలేష్ రెడ్డిని ఎందుకు కన్సిడర్ చేశారు? టాప్ 15లోకి ఎందుకు పంపించారు అంటే, మిథిలేష్ రెడ్డి బాగా ఒబెసిటీతో సఫర్ అవుతూ, చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతా ఉండేవాడు. ఎందుకంటే ఇక్కడ మనం బయట సమాజంలో చూస్తూనే ఉంటాం. లావుగా ఉన్నోళ్ళని ఎవరిని కూడా మనం ప్రశాంతంగా బతకనివ్వం. ఏదో కామెంట్ చేస్తా ఉంటాం, ఏదోటి ఏడిపిస్తా ఉంటాం, ఊరికే కెలుకుతా ఉంటాం. అండ్ అతను దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని సిక్స్ ప్యాక్ చేశాడు. సిక్స్ ప్యాక్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ వెయిట్స్ పెట్టుకుని పుషప్స్ టాస్క్ కంప్లీట్ చేశాడు సక్సెస్‌ఫుల్‌గా. అండ్ తర్వాత అతను ఏదైనా సాధించగలడు అంటే ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటే ఏదైనా చేయగలడు అనేది ఆ పాయింట్‌లో కన్సిడర్ చేసిన తర్వాత అతనికి సంచాలక్ అనే టాస్క్ ఇస్తారు శ్రీముఖితో. సంచాలక్ అనే టాస్క్ ఇచ్చినప్పుడు నిజంగా వేరే కంటెస్టెంట్స్ వేరే జనరల్‌గా ఏం జరుగుతదో అక్కడ గట్టిగా తిట్టేసుకోవడం, అరిచేసుకోవడం చాలా దారుణంగా బిహేవ్ చేస్తా ఉంటారు ఆ పాయింట్‌లో 'బిగ్ బాస్' హౌస్‌లో. బట్ ఇక్కడ ఎంత మెచ్యూర్డ్‌గా, ఎంత కంట్రోల్డ్‌గా, ఎంత నీట్‌గా బిహేవ్ చేస్తూ పాయింట్ మీద మాట్లాడాడు. ఆన్ పాయింట్ డిస్కషనే పెట్టాడు గానీ ఆ 2 నిమిషాలు గూడా ఎక్కడ గూడా లిమిట్స్ దాటిపోయి, ఎక్కడ గూడా పర్సనల్ అబ్యూస్‌కెళ్ళిపోయి,
ఏది కూడా లిమిట్స్ క్రాస్ అవ్వకుండా చాలా మైండ్ గేమ్‌తో, చాలా మెచ్యూరిటీతో, చాలా నీట్‌గా డీల్ చేశాడు. ఆ విధానానికి, ఆ మెచ్యూరిటీ చూసిన తర్వాత అభిజిత్ ఏకంగా చైర్‌లోకి ఎక్కిపోయి మరి గ్రీన్ లైట్ ఇచ్చి, "నన్ను నేను చూసుకున్నట్టుంది" అన్నాడు. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు. టాప్ 15లో మిథిలేష్ రెడ్డి ఏ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేస్తాడు అనేది ఒక అందాజా ఏసుకోవడానికి. మిగిలిన జడ్జెస్‌తో పాటు చూసే ఆడియన్స్ కూడా చాలా ఫిదా అయిపోయారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఆ బ్యాలెన్సింగ్ ఉండాలి. ఆ కంట్రోలింగ్ ఉండాలి. ఇలాంటి రియాలిటీ షోస్‌కెళ్ళినప్పుడు మనం ఎక్కడ కూడా ఆ బోర్డర్ లైన్ ఒకటుంటది. అది దాటకూడదు. అభిజిత్ సక్సెస్‌కి అదే రీజన్. అండ్ ఇక్కడ నేను మళ్ళీ మిథిలేష్ రెడ్డిని చూస్తున్నాను నిజంగానే. సో, మిథిలేష్ రెడ్డి చేసే వండర్స్, అతని మైండ్ గేమ్‌ని చూడడానికి నేను ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను. సో, ఈ ఎంటైర్ సినారియోలో ఈ కంటెస్టెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీకెవరు ఎలా అనిపించారు? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఒకవేళ నేను మాట్లాడింది గనుక మీకు హానెస్టీగా అనిపిస్తే మాత్రం లైక్ బటన్ ప్రెస్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. వీడియో మరీ నచ్చింది అంటే మాత్రం హై బటన్ ప్రెస్ చేసి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. థాంక్ యూ. జై హింద్.